బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్నారు. వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ and once again the Telugu audience have proved that content is what matters. Content బాగుంటే వచ్చి చూస్తారు థియేటర్స్ కి అని తెలుగు ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు and I'm very happy with that and thank you. Super. మొదటగా పాత్రికేయ మిత్రులందరికీ, పాత్రికేయ కమిటీ కుర్రోళ్ళందరికీ, అదేవిధంగా 50 మంది తెలుగు ప్రజలకి మా సినిమాని ఆదరించినందుకు మా కుర్రోళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి మాకు పాజిటివిటీ ఉంది. ఈ పాజిటివిటీని ఇంకా కంటిన్యూ చేస్తాం. మేము మీ మీడియా సపోర్ట్ ద్వారా ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఫార్మల్గా కాకుండా నార్మల్గానే మాట్లాడుతున్నాం, ఏమనుకోకపోతే. 4 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ ప్రయాణం, కథ రాసుకున్న తర్వాత ఏదో చేసేద్దాం, సాధించేద్దాం, ఏదో పొడిచేద్దాం అని చెప్పి వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళు పట్టింది నాకు ఈ స్టేజ్కి ఇప్పుడు సక్సెస్ అనే మాటను వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మొన్నటి వరకు అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకో ఇప్పుడు కూడా కంగ్రాచులేట్ చేస్తాను మా టీం అందరికీ. అందరూ అంటున్నారు కమిటీ కుర్రోళ్ళు అంటే, అందరూ మేడం చెప్పినట్టు అమ్మాయిలు లేరంటేని. ఎవరు చెప్పారండి? ఈ రోజు కమిటీ కుర్రోళ్ళు ముందుకు తీసుకొచ్చడానికి 3 ఉన్నారు. ఫస్ట్ నిహారిక కొణిదెల గారు, ఆవిడ లేకపోతే సినిమా లేదు. తర్వాత మా ప్రొడ్యూసర్స్ పద్మజ కొణిదెల గారు, తర్వాత జయ ఆడపాక్ గారు. ఏదో చెప్తారు కదా కొటేషన్, ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటారు అని. అది అమ్మ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. మాకు మాత్రం మా ప్రొడ్యూసర్ అనమాట నిహారిక గారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ థాట్స్, ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నిహారిక గారికి అప్లై చేయొచ్చండి కంప్లీట్గా. వాట్ ఏ స్ట్రాంగ్ ఉమెన్, సీరియస్లీ మ్యామ్, సీరియస్లీ. ఎందుకంటే 3 ఏళ్ళు చూసావు, 3 ఏళ్ళు తిరిగారని చెప్పేసి వినే ఉంటారు మొత్తం నా గురించి చెప్తున్నప్పుడు. ఎవ్వరూ ధైర్యం చేయలేదండి, ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఎందుకంటే భయపడ్డారు. ఎందుకంటే మీ క్యాన్వాస్ చూస్తే ఇది ఎవరా చిన్న సినిమా అని చెప్పేసి ఇప్పుడు మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను మాట్లాడేటప్పుడు అంటే కొత్త డైరెక్టరు, కొత్త టీము, కొత్త టెక్నీషియన్స్, ఎవరు నమ్ముతారు? నిజంగానే ధైర్యం చేయడానికే భయపడతారు. బట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్ రోజున నాకు ఏదైతే ఆవిడ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నదో, లాస్ట్ రోజున వరకు కూడా, ఈ రోజు నిన్న నైట్ వరకు కూడా, ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా ఆవిడ ఒకటే మాట మీద ఉంది, మనం చేసింది మంచి సినిమా, జనాలు కంపల్సరీ ఆదరిస్తారు అని. అండ్ కొన్ని వింటూ ఉన్నానమాట, మలయాళం ఫిల్మ్ అని. లేదండి, మనం తెలుగులో కూడా సినిమాలు తీయగలం. ఎప్పుడు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు. ఇక్కడ కమిటీ కుర్రలు అనే పేరుతో యదువంశీ అనేవాడు మీ ముందుకు వచ్చాడు. కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఫిలిం నగర్ రోడ్ల మీదో, ఆఫీసుల ముందునో, కృష్ణానగర్ రోడ్ల మీదో, మణికొండల రూముల్లోనో ఇంకా ఉంది సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్డి స్టూడియోస్ దానికి ఆ డోర్ ఇస్తుందండి కంపల్సరీగా. దాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా సినిమా చేస్తాము అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఎవరికైనా. కొంచెం ఫైనాన్షియల్గా డిపెండ్ అయిపోయా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండలేం. ఆ టైంలో నాకు సపోర్ట్ చేస్తూ నా తోడే అన్నీ ఉన్న మా తమ్ముడు శివశంకర్ అండ్ హర్షకి నేను థ్యాంక్స్ చెప్పను, ఏం చెప్పను, కానీ ఏదో రోజున మీ రుణం తీర్చుకుంటాను నేను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా తమ్ముళ్ళు ఇద్దరే నాకు కారణం. వాళ్ళే అన్నీ చూసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా రోడ్ల మీద తిరుగుతుంది, అక్కడెక్కడ తిరుగుతుంది అన్నప్పుడు ఇంకో 2 తమ్ముళ్ళు వచ్చారు నాకు, దీపక్ సరోజ్ అండ్ అంకిత్ కొయ్య. వాళ్ళిద్దరే ఈరోజు సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణం. వాళ్ళిద్దరూ బయట హీరోలు, నాకు తమ్ముళ్ళు. బట్ ఏదో రోజున మేము అందరం కలిపి మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా అనిదీప్ దేవ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమా ద్వారా. అనిదీప్ గురూజీ, మీ ఇద్దరం ఆయన ఇచ్చిన పాటల ద్వారా ఈరోజు సినిమా అందరూ మాట్లాడుకున్నారు. అనిదీప్ గారు, వి డిడ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ చెప్తే దూరం అవుతాను.
జస్ట్ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ మీరే ఈ సినిమాని మాకు భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారు మమ్మల్ని. మీడియా వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్, ఈరోజు మీకు లేట్ అవ్వచ్చేమో, బట్ ఆ లేట్ వీళ్ళందరికీ చాలా చాలా హెల్ప్ అవుద్ది. దయచేసి ఉండండి. ఇందాక ఫోటోగ్రాఫర్స్ కాబట్టి దట్ వాస్ క్విక్, బట్ నేను భయపడ్డాము ఎక్కడ మాట్లాడనివ్వరేమో అని. నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పారండి. సో ఐ థాట్ నేను ఈరోజు రాకపోయినా పర్లేదేమో, బికాజ్ నేను వెయిట్ చేస్తున్నా ఈరోజు ఇలా మాట్లాడడానికి. నేను వీడి స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడో అంకిత్ కొయ్య అని చెప్పినప్పుడు నేను ఫోన్ చూసి ఏంటి మాట్లాడుతున్నాడు ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కదా అనుకున్నా. రమేష్ గారు ఫోన్ చేశారు, వెంటనే బండి వేసుకొచ్చారు, కార్ అయితే లేట్ అవుద్దని. నేను జ్వరంతో వచ్చానండి, ఇక్కడ హాయిగా తడిగుడ్డ వేసుకుని ఎత్తి మీద పడుకున్నాను. బట్ దెర్ ఇస్ అ లాట్ టు స్పీక్ టుడే, బికాజ్ ఈ సినిమా ఆగస్ట్ సరిగా 3 సంవత్సరాలండి ఈ సినిమా బయటికి రావడానికి. వీడు రాసుకున్న దగ్గర నుంచి ఇదంతా నాకు తెలియదు కానీ, బట్ ఆగస్ట్ 2021లో నన్ను వీడు కలిశాడు వంశీ. ఒక దగ్గర కూర్చొని స్టోరీ నరేషన్ ఇచ్చిన తర్వాత స్టోరీ విన్న వెంటనే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అబ్బా ఏం కథ రాసావరా అనుకొని వెంటనే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ గారికి వెంటనే ఫోన్ చేశాను. ఆ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి వెంటనే నరేషన్ ఇప్పించి, ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఈ కథ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని ముందు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. అక్కడ ఒక 6 months ట్రావెల్. దాని తర్వాత మళ్ళీ వీరు వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాడు. దాని తర్వాత అలా అలా తిరిగి ఈరోజు నిహారిక గారి దగ్గరికి వచ్చాడు. మధ్యలో వీడి ఇందాక టామ్ అండ్ జెర్రీ అన్నాడు కదండి, దానికి కారణం ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను, ఇది ఈ సినిమా మీద నాకు నమ్మకం కంటే భయం ఎక్కువ ఉందండి. నిన్నటి వరకు కూడా చాలా భయం ఉండింది. ఎందుకంటే ఈరోజు ఇది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా ఎవరు చేయరండి, ఇంపాసిబుల్. 11 మంది కొత్త వాళ్ళని పెట్టి పిచ్చోళ్ళు ఏంటండి చేయడానికి ఇది. వీడి నాకు అన్నట్టు ఎవరి డబ్బులు ఎందుకు పెట్టాలి అని. కానీ కథను నమ్మి పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సినిమా సక్సెస్ చేయకపోతే ఇంకో సినిమా ఇలాంటిది రాదు, ఎప్పటికీ రాదు. అని ఇంకోటి ఇది 2 కోట్లలోనో 3 కోట్లలో చేసింది కాదు. దగ్గర ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ 10 crores ఐ గెస్. నేను నంబర్ బయటికి చెప్పకూడదేమో, ఐమ్ సారీ, బట్ ఐ హ్యావ్ టు సే ఇట్ బికాస్ పీపుల్ షుడ్ నో ఇస్ వాట్ ఐ ఫీల్. ఈ సినిమాతో నాకు చాలా పర్సనల్ ట్రావెల్. ఎందుకంటే అండి మధ్యలో టామ్ అండ్ జెర్రీ అన్నందుకు వీళ్ళందరి వంశీకి కూడా తెలియని నేను చాలా పడ్డాను. వంశీకి డైరెక్ట్ కొంతమంది ఎవరైతే ఈ ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నారో 2-3 ప్రొడ్యూసర్స్, లేదంటే ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉండే మేనేజర్స్, వీళ్ళని నేను వెళ్ళి కలిసేవాడిని వంశీని డైరెక్ట్గా. బికాజ్ వాళ్ళు నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను వెళ్ళి కలిసేవాడిని. వాళ్ళ రూమ్లో నాతో మాట్లాడే మాటలు ఒకటి, తర్వాత వంశీ వెళ్ళి కలిసినప్పుడు మాట్లాడే మాటలు ఒకటి. నాతో చాలా ఎక్కువ అవుతుందమ్మా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడం. అబ్సల్యూట్లీ ఫైన్ అండి, నిజంగా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడానికి అందరూ ధైర్యం చేయలేరు. ధైర్యం చేయలేను, నా వల్ల కుదరదు, బయలుదేరిపోండి ఇక్కడి నుంచి, వేరేది ఏమన్నా చూసుకోండి అని చెప్పడం అది వేరండి. కానీ ఈ సినిమా గురించి మాట్లాడే మాటలు కొన్ని చెప్తాం మీకు. వర్కౌట్ అవుతుంది సినిమా. ఏంటి ఆ కథ ఏంటి అసలు, మధ్యలో ల్యాగ్ అవ్వదమ్మా, అవ్వదు. వీడు ఎంత బాగా నరేట్ చేస్తాడంటే అండి, వాళ్ళందరూ అనేవాళ్ళు ఏంటంటే ఇది నరేషన్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ అంత వర్కౌట్ అవ్వదమ్మా ఈ సినిమా అసలు అవ్వదు అని, వర్కౌట్ అవ్వదు అని నా ముందు అనేవారు. నేను వచ్చి వీడి దగ్గర మాట్లాడేటప్పుడు వీడు చెప్పేవాడు నాకు వాళ్ళ అమ్మగారు హెల్త్ గురించి కానీ, వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే మేము ఒక ప్రొడక్షన్ హౌస్లో సైన్ చేసేసామో వీళ్ళ నాన్నగారు ఊరంతా ఆల్మోస్ట్ చాటింపు వేస్తారు, మా కొడుకు సినిమా చేసేస్తున్నాడు అని. అది ఎంతమందికి పాకేసింది అంటే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ ఆగిపోయిన తర్వాత వీడిని వచ్చి బోల్డ్ మంది అడిగేవారు, నీ తోటివాడు ఒకటి ఈ ఊరి నుంచి వెళ్ళి ఆల్రెడీ సినిమా చేశాడు, నువ్వేం చేస్తున్నావు అక్కడ అని. వెనకాల ఇంత ఎమోషనల్ జర్నీ ఉండేది వీడికి పర్సనల్గా. చెయ్యను అని చెప్పడం వేరు, ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అనడం వేరు, అసలు మీరు పనికిరాదు ఇది. నేను వచ్చి కొన్నిసార్లు వాళ్ళు నిజమేమో, వాళ్ళకి బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందేమో అని చెప్పి, నాకు నిజంగానే ఈ సినిమా భయం ఎక్కువ కాబట్టి దీని మీద ఎంత నమ్మకం ఉన్నా వీడి దగ్గరికి వచ్చి ఫైట్ చేసేవాడిని. ఈ 11 మంది వీడిని ఎంత నమ్మేవారంటే నాకే భయం వేసేది, వీడిని అనవసరంగా మోసం చేస్తున్నారేమో, ఫస్ట్ సినిమా వీడు ఇంకేమన్నా చేసి దాని తర్వాత ఇలాంటి సినిమా చేస్తేనే కరెక్ట్ ఏమో, ఇంత బడ్జెట్లో అసలు ఎవరు పెట్టరేమో అని భయం వేసి నేను వీడితో వెళ్ళి కావాలని మొహం మీద చెప్పేవాడు, అరే ఇది వర్కౌట్ అవ్వదేమోరా నిజంగానే, ఒక్కసారి వేరేలా ఆలోచించాను. అబ్బాయి మొండినా కొడుకు అస్సలు వినేవాడు కాదండి. లేదు నేను చేస్తే ఇదే కమిటీ కుర్రాలే ఫస్ట్ సినిమా కలిస్తా, ఎందుకు అవరా అవుతులేరా అని చెప్పేసి. మా టామ్ అండ్ జెర్రీ ఏదైతే ఉందో దీనివల్లే వచ్చేది, మాకు అంతకు మించి వేరే ఏం లేవు. అండ్ ఇంకో విషయం, ఈ యాక్టర్స్ అందరినీ ఎప్పుడైతే కమిటీ కుర్రోళ్ళు కొత్త సినిమా కొత్త యాక్టర్స్ అంటే, అసలు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరిని అడిగినా చెప్తారండి పేమెంట్లు ఉండవండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడన్నా పోస్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి వి వాంట్ ఇంటర్న్స్ అంటే పేమెంట్ ఉండదు అనమాట. నువ్వు వచ్చి పని చేయి, నీకు ఎక్స్పీరియన్స్ కావాలండి అన్నట్టు. బిలీవ్ మీ, ఈ యాక్టర్స్ అందరూ దే గాట్ పెయిడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఈవెన్ బిఫోర్
ఈవెన్ బిఫోర్ ఏంటి సినిమా రిలీజ్ కాకముందు పేమెంట్లు అన్ని టైంకి మీరు అడగని కూడా అడగక్కర్లేదు. ఒకనొక టైంలో ఎప్పుడో రమేష్ గారి దగ్గరికి వచ్చి అడగడానికి ఇబ్బంది పడ్డారు వీళ్ళు. పేమెంట్లు సార్ ఒక లాస్ట్ పేమెంట్ ఉండిపోయింది కదా ఇవ్వగలరా అన్నట్టు. ఈయన ఏమన్నారు తెలుసా, ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి అమ్మా, మీరు అకౌంట్ రెగ్యులర్గా చెక్ చేసుకోవట్లేదేమో అనుకున్నారు. చూస్తే ఆల్రెడీ పేమెంట్ పడిపోయింది వాళ్ళు అడక్క ముందు. ఇది చాలా రేర్ అండి, అది కొత్త వాళ్ళకి. వేరే ప్రొడక్షన్ హౌస్లో అయితే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా, అసలు పైసలు ఇచ్చేది లేదులే లైట్ అన్నట్టు. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఈ యాక్ట్రెసెస్ని చూశారు కదా ఇక్కడ, వీళ్ళలో ఎవరో పేరెంట్స్ వచ్చేవారు ఆఫీస్కి రోజు ఫస్ట్ ఫ్యూ డేస్, దాని తర్వాత రావడం మానేశారండి. భయం లేదు వాళ్ళకి ఈ ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళు వదిలి వెళ్ళడానికి. దట్ ఈస్ ద సేఫ్టీ షీ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, దట్ షీ హ్యాస్ క్రియేటెడ్. అండ్ ఈ సినిమాని సక్సెస్ చేయకపోతే, నేను మీడియా వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సినిమాని సక్సెస్ చేయకపోతే, కమిటీ గుర్రాలు తీశారు కదా ఏమైంది, మేము చెప్పలే డబ్బులు రాలేదు కదా, వద్దమ్మా ఇలాంటివన్నీ మనకు వర్కౌట్ అవ్వ 2-3 కోట్లలో చేయమ్మా అంటారు. మనం మళ్ళీ అర్రే ఆ స్టేట్లో ఆ సినిమా వచ్చిందండి కదా చాలా బాగుందంటరా, అది చూద్దాంరా తెలుగు నుంచి రావడం ఉండదండి. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్లీజ్ పుష్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బికాజ్ అంటే ఆన్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ టు రైట్ అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్. అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఈస్, ఇందాక వీడు జెర్సీ అన్నాడు కదా, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. టేక్ ప్లేసెస్, అందరూ ఫ్రేమ్లో పడేలాగా. నో ఐమ్ సీరియస్, అందరూ ఫ్రేమ్లో పడేలాగా ప్లీజ్ టేక్ యూ ప్లేసెస్. అమ్మ కెమెరా వైడ్లు పెట్టుకోండి అమ్మా. సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం సరిగ్గా రావట్లేదేమో అని నా ఫీలింగ్. నేను ఇంత పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు లేదు. బట్ ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ బికాజ్ ఐ థింక్ కమిటీ కుర్రాలతో ఏది తప్పు జరగకూడదు. బికాజ్ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సినిమా హిట్ అవ్వకపోతే, పెద్ద హిట్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా రాదేమో అనే భయంతోనే మాత్రం ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సంహవ్ కొంచెం మిక్స్ టాక్ వచ్చేసి, కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాట్ ఎవర్ సినిమా వర్కౌట్ అవుదేమో అని చెప్పేసి ఈయనకు వచ్చాయండి ఫోన్లు. మామూలు ఫోన్లు రాలేదు ఈయనకి. ఈయన ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యారు. అండ్ దెన్ బట్ ఎప్పుడైతే ఈవినింగ్ షో ఈ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయో అప్పటి నుంచి జెన్యున్గా మౌత్ టాక్ పికప్ అయిందో, దట్స్ వెన్ వి ఆల్ వర్ సో హ్యాపీ. నేను చాలా డెస్పరేట్గా Q&A కోసం వెయిట్ చేస్తాను అండి, బికాజ్ ఐ వాంట్ టు నో వాట్ దే హ్యావ్ టు సే. బట్ ఐ ఓన్లీ హ్యావ్ టు టాక్ అబౌట్ 3 people. అది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఒక 3 గురించి. ఒకళ్ళు మా రమేష్ గారు, మా ఈపీ మామయ్య, మన పెద్ద పింక్ ఎలిఫెంట్కి అంతకన్నా పెద్ద ట్రంక్ నువ్వు. ఎందుకంటే మా పింక్ ఎలిఫెంట్ యానిమేషన్లో ఒక ఎలిఫెంట్ నడుచుకుంటూ వస్తే దాని తొండం పైన సినిమా రీల్ ఉంటుంది అనమాట. సో నిజంగానే మా సినిమాని ఆయన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. బికాజ్ నేను షూటింగ్కి వెళ్ళలేకపోయాను, నేను ఇంకో సినిమా షూట్ చేస్తున్నాను, నేను అమలాపురంకి వెళ్తే క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, చాలా రీజన్స్ తోటి నన్ను షూటింగ్కి రానివ్వలేదు ఈయన. బట్ స్టిల్ ఎంత బాగా మేనేజ్ చేశారంటే యూ ఆల్ కెన్ సీ ద రిజల్ట్ నౌ. నాకు వచ్చిన గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, మీరు పెట్టిన ప్రతి రూపాయి నాకు స్క్రీన్ మీద, అదొక్కటే కాదు, మీరు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుందంటే అది అలాంటి కాంప్లిమెంట్ రావడం యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ నెవర్ లీవ్ అస్, యు ఆర్ నెవర్ లీవింగ్ అస్, దట్స్ ఇట్. అండ్ సెకండ్ పర్సన్ ఇస్ వంశీ గారు. మీ గురించి మాట్లాడేశానండి. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్, బికాజ్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు గెట్ యూ great returns, including us, including Jaya garu and you along with you, and you're going to make more content filled films. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్ కూడా చాలా గుడ్ వాల్యూస్ తోటి ఉన్న ఫిల్మ్స్, అండ్ కమిటీ కుర్రాళ్ళు మీ లిస్ట్లో చేరడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ అంకిత్ కొయ్య, మై బ్రదర్. ఏడి నాకు అంకిత్ చాలా ఇయర్స్ నుంచి తెలుసు, బట్ ఇలా ఎన్కే నా ఫ్రెండ్ దగ్గర ఒక కథ ఉంది, చాలా మంచి కథ, నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు ఒకసారి విను అంటే సరే అని చెప్పి ఒక 3 months పోస్ట్పోన్ చేసామా అంకిత్. ఒక 3 months ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అది ఒక 3 months తర్వాత సరే ఇంత అడుగుతున్నాడు కదా విందామని విన్నా. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ ఐ టుక్ ఇన్ మై లైఫ్, టు సే ఓకే టు అంకిత్ అండ్ లిసన్ టు కమిటీ కుర్రాళ్ళు. దాని తర్వాత నుంచి నేను అసలు వెనక్కి చూసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా ఎక్కువ ఈ కథని నమ్మింది ఎవరైనా ఉన్నారంటే అది రమేష్ గారు, అంకిత్, వాళ్ళిద్దరే. థ్యాంక్ యూ సో మచ్ అంకిత్, నాట్ జస్ట్ ఫర్ బ్రింగింగ్ దిస్ స్టోరీ టు మీ, బట్ ఫర్ బీయింగ్ విత్ మీ, నా పక్కన ఉన్నందుకు ఫర్ ఆల్ దీస్ మంత్స్. ఫిజికల్గా లేడు పాపం, తను కూడా యాక్టర్ కాబట్టి తను కూడా షూటింగ్ చేసుకుంటున్నాడు, బట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు హీ ఆల్వేస్ యూస్ టు కమ్ టు ఆఫీస్, గివ్ ఇన్పుట్స్ ఆన్ హౌ టు ప్రమోట్ ఇట్ అండ్ ఆల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒక మంచి సినిమా చేసి
అది జనాల దాకా వెళ్ళకపోతే ఒక మంచి సినిమా చేసి వేస్ట్. అది జనాల దాకా తీసుకెళ్తున్న మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఒక మంచి సినిమా మేము తీసామన్న తృప్తి మాకు ఎంతైతే ఉందో, అది కొంతమంది రివ్యూ రైటర్స్ రాస్తున్నారు నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ఇలా అనిపించింది అని. మేము 90% మంది మేము 100% మంది కోసం సినిమా తీయలేం. అందులో 99 మందికి నచ్చింది. 1%కి ఆన్సర్ నేను ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్లో ఇస్తాను. బట్ ఆ రివ్యూ రైటర్స్కి కింద ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేస్తారంటే కమిటీ కుర్రాళ్ళు బికేమ్ అ పీపుల్స్ ఫిలిం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఒక జనాల సినిమా అయిపోయింది ఇది. ఎందుకంటే ఎవడైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా అసలు నీకు సినిమా చూడడం వచ్చా, ఇది ఎలాంటి సినిమానో తెలుసా, ఎందుకంటే మేము రిప్లైలు కూడా ఇవ్వాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే జనాల కింద కమెంట్స్లో కొట్టేసుకుంటున్నారు ఎంత మంచి సినిమా తెలుసా అని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ మేడ్ సచ్ అ గుడ్ ఫిలిం అండ్ వీఆర్ గెటింగ్ సచ్ బ్రిలియంట్ రెస్పాన్స్. ఇది ఇంకా వీకెండ్, సో ఇట్స్ గోయింగ్ టు గో ఇంకా హై వెళ్ళిపోతుంది. అండ్ టీమ్ వీ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫస్ట్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు రేపు పొద్దున మీ పేరు చెప్పుకుంటారు. సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అది అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకురా అని ప్రశ్నించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకి అన్ని వర్గాల వారు ఉంటారు, ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్ అంటే అన్ని వర్గాల వారు ఉంటారు కదా. ఇది ఎలా రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదండి, ఇట్స్ మూవీ. సినిమా అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్ గా రాంబాబు అన్న క్యారెక్టర్కి చేయొద్దు. రాంబాబు అన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్ లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ ని తనే చాలా సింపుల్ గా చెప్తాడు. కరెక్టే, నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేలే, నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని. అది అక్కడ ప్రాబ్లమ్ రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు, వాళ్ళు తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. రిజర్వేషన్ తప్పు అని కాదు, రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు, అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో, అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్, బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్ ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి 18 years వచ్చేసరికి టంగ్ మన జ్ఞాన బల్బులాగా మనకు అర్థమయ్యేది, మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి. బికాస్ ఆఫ్ దట్. ఓకే, అప్పుడు 2019 ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారండి. మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి 3.5 సంవత్సరాలు పడుతున్న ఐడియా లేదు కదా పాపం. అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ 2019 బిహైండ్. ఎన్నో రోజుల ముందు కాదు, ఎలక్షన్కి 1 day ముందు లేకపోతే 1 night ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సర్కాస్టిక్గా ఒక సెటారికల్గా చూపించడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్. ఇప్పుడు గెలిచారు, అదే వాళ్ళు కూడా అంటారు కదా, నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా. సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్. అప్పుడు ఓడిపోయారు. సో మేము 2023లో చూపించింది నిజం లైఫ్లో 2019లో జరిగింది. ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మీ ఫ్యామిలీ హీరోస్ మీ అన్నయ్య వరుణ్ గారి కానీ లేదా చరణ్ అన్నయ్య కానీ లేదా మీ బావగారు మన బన్నీ గారితో ఇలాంటి ప్యాన్ ఇండియా స్థాయి చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి పింక్ ఎలిమెంట్స్? జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్మన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి. ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే కనుక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను. లేకపోతే ఉత్తిగే వాళ్ళతో చెయ్యాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను. అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలై ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకున్నాం కదా ఫైనల్ గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు, అంటే కాస్టింగ్ పరంగా కానీ వీటి పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్పించి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా. మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారిని వీళ్ళని తీసుకొస్తే ఏంటంటే కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. నేను సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను
ఫోన్ చేసింది చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు. సో చాలా ఎక్సైటెడ్గా, ఆయన అప్పటికే విశ్వంబర షూటింగ్లో ఉన్నాను, నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఇంత బాగా ఆడుతుందో నాకు తెలియదు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను, ఐ రియలీ కంగ్రాచులేట్ యూ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్, టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్. ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి, తర్వాత ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్న ఫీలింగ్ ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు. అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి, సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి, దాన్ని మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్. సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేము మేము. వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్, వీ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్. జనాలు ఏమంటున్నారంటే, నేను వినింది ఇఫ్ ఐ మే సే దట్ ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు, కొంచెం లో అయింది అని. బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, మేము ఒక సుబ్బు సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై we genuinely can't create, ఎందుకంటే that is the biggest conflict of the film. దాని తర్వాత there is no other conflict, only a problem is there, that is ఊరు సరిగ్గా లేదు, ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్, that's when it enters. నేనేం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమాలో you can't make a film for 100% of the people. So many people are connecting to it, and మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాలజియాకి ఏదైతే తీసుకెళ్తామో, అందరూ మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది, అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి, నవ్వుతూ రారు, ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను. దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్. ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే, ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు. ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు. దొంగ దానికి కావాలి ముద్దు, వాళ్ళ అమ్మ చూస్తుంది భయం, అంతేగాని. సో అండర్లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన, బికాజ్ హీ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ విమెన్ అ లాట్. అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ విమెన్, ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్. సో అలా మేము వెళ్ళాం, కానీ ఇట్స్ అ ఫిలిం, నాకు ఫర్ మీ ఇట్స్ లైఫ్.